రాత్రిలోపు ఒక పెద్ద మనిషితో పెద్ద గొడవే జరుగుతుంది. ఏమిటి ఆ గొడవ? ఏమిటి ఆ అనుకోని పరిస్థితి? కుంభరాశి జాతకులకు ఏం జరగబోతుంది? తదితర అన్ని వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేది. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఈ రోజున గోచర రీత్యా ఇలా జరగక మానదు. మీరు చెప్పిన మాటలు తప్పుడు భావనలకు దారి తీయొచ్చు. ఒక ఫైల్ లేదా ఆలస్యం లేదా సమాచార లోపం, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మీ పైన గట్టిగా మాటలు, నిందలు రావచ్చు. మీ యొక్క బాస్ మీ మాటలకు మీరు మౌనంగా ఉండలేని పరిస్థితి కానీ, మాట్లాడితే పరిస్థితి అదుపు తప్పేలా కానీ ఉండొచ్చు. ఇక హఠాత్తుగా ఇంట్లో పెద్దవారితో అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు. పాత విషయాన్ని తీసుకొచ్చి ఒక పెద్ద మనిషి మీ మీద అసంతృప్తిని వ్యక్తం చేయొచ్చు. మీరు మౌనంగా ఉంటే కూడా అలసత్వంగా చూపినట్లవుతుంది. అది గొడవకు కూడా దారి తీయొచ్చు. మీ వ్యాఖ్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తి జనం ముందు గట్టిగా మాట్లాడితే, తిడితే మీ ఆత్మ గౌరవానికి గాయం కావచ్చు. మీరు తెలిసిన ఒక పెద్ద సామాజిక స్థాయి వ్యక్తితో ఫోన్ కాల్ లేదా మెసేజ్ ద్వారా అపార్థం కూడా చోటు చేసుకోవచ్చు. ఇక శత్రుగ్రహంగా ఉన్న కుజుడు మిష్ట స్థితిలో ఉండడం వల్ల మీ మాటలపై మీరు నియంత్రణ కోల్పోతారు. అంతగా తప్పు చేయకపోయినా సరే దోషం మీకే అనిపించేలా వాతావరణం మారుతుంది. కొంతకాలంగా మీరు సహిస్తూ వస్తున్న ఒక సమస్య బలంగా ఈ రోజున బహిర్గతం అయ్యే గ్రహ ప్రభావం మీకు చూపిస్తోంది. పరువు నష్టం, ఇతరుల ముందు మీ మాటలు తక్కువ అయిపోతాయి. ఈ రోజు ఆర్థిక సమస్యలు మీపై అనుచితంగా నిందను మోపుతాయి. ఉద్యోగ భద్రతకే ముప్పు కలుగుతుంది. సంబంధాలు విరోధం కావచ్చు. పెద్దవారి మనసు విరగడం వల్ల కూడా కుటుంబ శాంతిని మీరు కోల్పోవచ్చు. ఈ రోజున మీరు తప్పుగా ఉండకపోయినా, ఆలోచించకపోయినా ఎదురు ఎవ్వరికీ మాట్లాడొద్దు. సమాధానం చెప్పే ముందు 10 క్షణాలు అయినా ఖచ్చితంగా ఆలోచించండి. ఆ తరువాతే సమాధానం చెప్పండి. పరిష్కారం కావాలి అనుకుంటే మౌనం ఒక్కటే మీకు ఆయుధం. సోషల్ మీడియా మెసేజ్ల్లో స్పందించేటప్పుడు 1-2 సార్లు ఖచ్చితంగా చదవండి, వినండి. అప్పుడే దానికి రిప్లై ఇవ్వండి. ఈ రోజున మీరు గోమాతకు ఏదైనా ఆహారాన్ని పెట్టండి. గోమాత సేవలో తరించండి. ఇది శత్రువుని శాంతింపచేస్తోంది. అలాగే ఓం సం శనైశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని ఈ రోజు 27 సార్లు జపించుకోండి. రాత్రి సమయంలో శివుని పటం వద్ద నెయ్యి దీపాన్ని వెలిగించండి. పరమశివునితో ఈ రోజున మీ కష్టాలు చెప్పుకోండి. అంతా మంచి జరుగుతుంది.